నమస్కారం. శరీరాన్ని జయించడానికి, చిత్తాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మన యోగామృతం కార్యక్రమం మోతీనగర్లోని యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారి దగ్గరికి వచ్చేసిందండి. మరి యోగాకి సంబంధించి ఈ రోజు మనకి కృష్ణశ్రీ గారు ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే కృష్ణశ్రీ గారు, మరి ఈ రోజు మన సకులకి యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఆరోగ్యం ప్రకారం యోగా సిరీస్ లో అధిక బరువుని తగ్గించే 10 ఎఫెక్టివ్ ఆసనాలు, వ్యాయామాల గురించి తెలుసుకుందాము. ఈ ఆసనాలు, వ్యాయామాలు చేయటం వలన మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా వెయిట్ని తగ్గించుకోగలం. అంతేకాకుండా మన శరీరం ఆరోగ్యవంతంగా, దృఢంగా తయారవుతుంది. కృష్ణశ్రీ గారు, మరి ముందుగా ఈ రోజు మనకి ఏ ఆసనాలను తెలియజేయబోతున్నారు? ఈ రోజు 10 ఎఫెక్టివ్ ఆసనాల్లో ఈ రోజు మొదటిగా మనం కోణాసనము, త్రికోణాసనం గురించి తెలుసుకుందాము. ఓకే అండి. కోణాసనము, త్రికోణాసనము. ముందుగా కోణాసనం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తారా? ఈ కోణాసనం చేయటం వలన మనకి ఈ సైడ్ నున్న కండరాలు, నరాలన్నీ కూడా బలపడతాయి. అలానే అక్కడున్న మనకి అనవసరమైన కొవ్వు కూడా మొత్తం తగ్గిపోతుంది. ఈ వెయిట్ లాస్ సిరీస్లో ఈ ఆసనాలు, వ్యాయామాలు చేయటం వలన మన శరీర భాగాల్లోని అనవసరపు కొవ్వును కరిగించుకోవచ్చు, మన శరీరాన్ని అందంగా ఉంచుకోవచ్చు. కృష్ణశ్రీ గారు, మరి ఈ కోణాసనం వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలియజేస్తారా అండి? ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక్కొక్క పార్ట్ లో మనకి వెయిట్ తగ్గుతుందని, కొవ్వు కూడా కరుగుతుంది, ఆ ప్లేస్ అందంగా తయారవుతుందని. సో అలాగే ఇప్పుడు మనం ఈ కోణాసనం చేయటం వలన మన సైడ్ పార్ట్స్ అంతా కూడా కొవ్వు కరుగుతుంది, అక్కడ శరీరం అందంగా ప్రెట్టిగా తయారవుతుంది. ఓకే, నిజంగానే అసలు అధిక కొవ్వు అనేది సైడ్స్ లోనే పేరుకుపోతూ ఉంటుంది. అందుకే మనం అందంగా కనిపించకుండా ఎక్సెస్ లో కనిపిస్తూ ఉంటాం కదా. సో ఈ కోణాసనం అనేది ఎవరైతే అధిక బరువుతో ఉన్నారో అందరూ చేయాలి ఖచ్చితంగా. అందరూ చేయాలండి. సన్నగా ఉన్నవారు కూడా చేయాలి, అలాగే ఆరోగ్యవంతులు కూడా చేయాలి. వెయిట్ ఎక్కువ ఉన్నవారు చేస్తే వారికి చక్కగా బాడీ మంచి సమతుల్యంగా ఉంటుంది. కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనం చేయకూడని వారంటే ఎవరైనా ఉన్నారండి? ఈ ఆసనాలు అందరూ చేయొచ్చండి. కాకపోతే స్పీడ్గా చేశారంటే గుండె సంబంధించిన సమస్య ఉన్నవారు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, అలాగే హర్నియా ప్రాబ్లం ఉన్నవారు స్లోగా చేయాలి. మిగతా వాళ్ళు అందరూ చేయొచ్చండి. కృష్ణశ్రీ గారు, మరి ఈ కోణాసనం ఎలా చేయాలో చూపిస్తారా? తప్పకుండానండి. ఇప్పుడు మనం కోణాసనము చేస్తున్నాము. 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం, అలాగే కుడి చేతిని స్లోగా మనం పైకి తీసుకెళ్దాం. ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుంటూ పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా చేస్తే దీన్ని ఆసనం అంటారు. అదే మనం వెయిట్ తగ్గడానికి చేయాలంటే మనం స్పీడ్గా చేయాలి. ఎడం చేయి కూడా శ్వాసను తీసుకుంటూ పైకి శ్వాసను వదులుతూ పూర్తిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ చేయాలి. ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం స్పీడ్గా చేయాలండి. నేను చూపిస్తాను. మనకి 100% బెనిఫిట్ వస్తుంది ఇలా చేస్తే. ఇలా 10 సార్లు నుంచి మనం స్టార్ట్ చేసి నిదానంగా మనం వెయిట్ తగ్గాలనుకుంటే పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ కోణాసనంలోనే రెండో పోస్టర్ చేద్దాం. 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టి 2 చేతులు చక్కగా పైకెత్తి శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ పూర్తిగా సైడ్, మనం ఎంత సైడ్ వెళ్ళగలిగితే అంత మన సామర్థ్యాన్ని అనుసరించి ఇప్పుడు చేసాం కదండి. ఇప్పుడు మనం రిలాక్స్ అవుదాం. స్లోగా 2 చేతులు కూడా కింద, 2 కాళ్ళు కూడా దగ్గర తీసుకొచ్చి రిలాక్సింగ్ పోజ్. అపర్ణ, ఇప్పుడు కోణాసనం చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? కృష్ణశ్రీ గారు, నిజంగానే సైడ్స్ అంతా కూడా చాలా స్ట్రెచ్ అవటం వల్ల రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే చాలా రిలీవ్డ్ గా, అలాగే ఇదంతా టోన్ అప్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఎక్కువసేపు ఉండాలి అంటే మాత్రం కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా. అవునండి, చాలా బాగుంది. అది టోన్ అప్ అవటమే కాకుండా అక్కడ కండరాలు, నరాలు కూడా బలపడతాయి. ఓకే, సో బరువు తగ్గడమే కాదు, బలంగా కూడా తయారవుతాం అన్నమాట. చాలా బాగుందండి. మరి ఇంకొక ఆసనం గురించి తెలియజేస్తారా? తప్పకుండానండి.
ఇప్పుడు మనం త్రికోణాసనం గురించి తెలుసుకుందాము. త్రికోణాసనం అంటే ఇది కూడా మనకి వెయిట్ లాస్ తగ్గడానికైనా లేదంటే వేరే ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి? ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఆల్మోస్ట్ మన వెయిట్ తగ్గడం కోసమే. అంతేకాకుండా మన శరీరం పుష్టివంతంగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఓకే, మామూలుగా ఎప్పుడైనా సరే బరువు తగ్గాలి అనుకుంటే డైటింగ్ చేయటం ఇలాంటివి చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సన్నగా అవడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల మనం బలంగా తయారవుతూ వెయిట్ ని తగ్గించుకుంటున్నాం. ఈ ఆసనాలని కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా సైంటిఫిక్, ఎఫెక్టివ్, బెనిఫిషియల్ ఆసనాలు. కృష్ణశ్రీ గారు, మరి ఈ త్రికోణాసనం చేయటం వల్ల ఏ శరీర భాగంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది? ఈ త్రికోణాసనం చేయటం వలన మన థైస్ దగ్గర వెయిట్, అలాగే మన బటక్స్ దగ్గర వెయిట్ కూడా తగ్గుతుంది. అలాగే అక్కడ ఉన్న కండరాలు, నరాలు కూడా బలపడతాయి. సో జనరల్ గా ఆడవారికి ఎక్కువ ఉంటుంది కదా అక్కడ అంతా కూడా. సో ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఆసనం. మరి ఈ ఆసనాన్ని అందరూ చేయొచ్చా అండి, లేదంటే ఎవరైనా చేయకూడని వారు ఉంటుంది? ఈ త్రికోణాసనం అందరూ చేయొచ్చండి. కాకపోతే కొంచెంగా వయసులో పెద్దవారు, అలాగే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, హర్నియా ప్రాబ్లం ఉన్నవారు కొంచెం స్లోగా చేయాలి. ఓకే అండి, మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు రెండో ఆసనము త్రికోణాసనము. దీని గురించి తెలుసుకుందామా? ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం పెడదాము. అలాగే మనం దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మనం రెండు చేతులని ఇలా పెట్టి మనం పూర్తిగా వంగాలి. ఎంతంటే మన తల ఆల్మోస్ట్ మన మోకాల దగ్గరికి రావాలి. మన తల పైకి ఉండాలి, చేతిని చూడాలి. దీన్ని త్రికోణాసనము అంటారు. మన థైస్ దగ్గర, మన బటక్స్ దగ్గర ఉన్న అనవసరం కొవ్వంతా కూడా కరిగిపోతుంది. మనం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఎక్కువ సార్లు చేసుకోవాలి. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు స్లోగా దగ్గర తీసుకొచ్చి చక్కగా స్ట్రైట్గా నుంచున్నాం. రిలాక్స్ అవుదాం. త్రికోణాసనం చేసావు కదా అపర్ణ, ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇది చాలా ఫన్ లాగా ఉంది. ఈ ఆసనం చాలా బాగుంది నిజంగా. ఇంట్లో అందరూ కలిసి ఈ ఆసనాలన్నీ చేస్తే ఆసనాలు చేసినట్టు అనిపించదు, అండ్ తెలియకుండానే వెయిట్ లాస్ అనేది కూడా అయిపోతుంది. చాలా బాగున్నాయండి. కృష్ణశ్రీ గారు, మరి ఈ ఆసనాలన్నింటినీ ఏ సమయంలో చేయటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి? ఆసనాలన్నీ కూడా ఎప్పుడు పొద్దున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే మనకు మంచి లాభప్రదంగా ఉంటుందండి. ఓకే అండి, అంటే ఇప్పుడు అందరికీ పొద్దున పూట కుదరకపోవచ్చు కదా, ఎవరైనా సాయంత్రం చేయాలనుకున్నా కూడా ఇవి వేయొచ్చు అంటారా? సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చండి. అంటే ఘన పదార్థం తీసుకోకుండా ఉండాలి. టీ తాగినా, ఏమైనా జ్యూస్ తాగినా కూడా ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత కనీసం 5 గంటలు గ్యాప్ ఇస్తే మంచిది. ఓకే, అంటే లంచ్ తర్వాత అయితే 4-5 గంటలు గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత ఈ ఆసనాలన్నీ చేయొచ్చు. కృష్ణశ్రీ గారు, వెయిట్ లాస్ సిరీస్ లో చాలా మంచి ఆసనాల్ని మన సకులందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.